జై హింద్ క్యాడెట్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఏపీటీఎన్సీసీ వారియర్స్. ఎవరైతే ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇప్పుడు మనం వెపన్ ట్రైనింగ్ గురించి మాట్లాడుకుందాం. ఇక్కడ వెపన్ ట్రైనింగ్లో వచ్చేసి సెవెరల్ టైప్స్ ఆఫ్ గన్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ వచ్చేసి 7.62 mm ఎస్ఎల్ఆర్ అంటే సెల్ఫ్ లోడింగ్ రైఫిల్ అనేసి ఉంటారు. సో దీని గురించి తెలుసుకున్నట్టయితే ఎస్ఎల్ఆర్ లెంత్ వచ్చేసి 45 inches ఉంటుంది అండ్ వెయిట్ వచ్చేసి 9 lb 5.1 kg విత్ ఫిల్డ్ మ్యాగ్జిన్తో కలిపి 5.1 kg ఉంటుంది. అండ్ మ్యాగ్జిన్ కెపాసిటీ వచ్చేసి 20 rounds ఉంటాయి. అండ్ మజిల్ వెలాసిటీ వచ్చేసి 815 meters ఆర్ 2700 feet, అంటే మజిల్లో నుంచి బుల్లెట్ వచ్చే వేగం అది. గ్రూస్ ఇన్ ద బ్యారల్ వచ్చేసి 6 grooves ఉంటాయి బ్యారల్లో. అండ్ ఎఫెక్టివ్ రేంజ్ వచ్చేసి 275 meters వరకు ఫైర్ చేయొచ్చు. అండ్ క్యాలిబర్ వచ్చేసి 7.62 mm. క్యాలిబర్ నథింగ్ బట్ బుల్లెట్ లెంత్ అనమాట. అండ్ అమ్యునిషన్ ఆల్సో బుల్లెట్ అనమాట. ఇక రేట్ ఆఫ్ ఫైర్ చూసినట్టే నార్మల్ వచ్చేసి 18 rounds per minute ఉంటుంది. అలాగే ర్యాపిడ్లో వచ్చేసి 20 rounds per minute అనేది మనం ఫైర్ చేయొచ్చు త్రూ ఎస్ఎల్ఆర్ ద్వారా, సెల్ఫ్ లోడింగ్ రైఫిల్. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రైఫిల్ .22 No. 2 Mark 4 BA. దీని గురించి తెలుసుకుందాం. సో దీని లెంత్ వచ్చేసి 45 inches ఉంటుంది. అలాగే వెయిట్ వచ్చేసి 8 lbs 10.5 OZ ఉంటుంది. మ్యాగ్జిన్ కెపాసిటీ వచ్చేసి 10 rounds చేయొచ్చు. అండ్ మజిల్ వెలాసిటీ వచ్చేసి 2700 per second, అంటే మజిల్లోంచి బుల్లెట్ వచ్చే వేగం అది. గ్రూవ్స్ ఇన్ ద బ్యారల్ వచ్చేసి 6 grooves ఉంటాయి. అండ్ ఎఫెక్టివ్ రేంజ్ వచ్చేసి 25 yards వరకు ఫైర్ చేయొచ్చు. అండ్ మ్యాక్సిమం రేంజ్ వచ్చేసి 1700 yards అట్ 33 angle 1700 yards వరకు కూడా ఫైర్ చేయొచ్చు. అండ్ క్యాలిబర్ వచ్చేసి 0.22 అండ్ అమ్యునిషన్ వచ్చేసి 0.22. ఇప్పుడు చెప్పే క్యాలిబర్ అనే అమ్యునిషన్ అనే ఒక బుల్లెట్ లెంత్ అనమాట 0.22 mm ఉంటుంది. అండ్ రేట్ ఆఫ్ ఫైర్ వచ్చేసి నార్మల్ వచ్చేసి 5 rounds per minute చేయొచ్చు. అలాగే ర్యాపిడ్లో వచ్చేసి 10 to 15 rounds per minute చేయొచ్చు. ఇది మోస్ట్ మనం ఎన్సీసీలో ఫైరింగ్ వాడతాం. అదే ఎస్ఎల్ఆర్ అయితే డ్రిల్ పర్పస్ అనేది వాడతాం. సో నెక్స్ట్ వచ్చేసి రైఫిల్ .22 Deluxe BA. సో దీని రైఫిల్ .22 స్పోర్టింగ్ రైఫిల్ అనేసి కూడా అంటారు. సో దీని డీటెయిల్స్ చూసినట్టయితే లెంత్ వచ్చేసి 43 inches ఉంటుంది. అండ్ వెయిట్ వచ్చేసి 8 lbs 2 OZ ఉంటుంది. అండ్ మ్యాగ్జిన్ కెపాసిటీ వచ్చేసి 5 rounds ఉంటుంది. అండ్ మజిల్ వెలాసిటీ వచ్చేసి 2700 per second చెప్పేదా మజిల్లోంచి బుల్లెట్ వచ్చే వేగము. అండ్ గ్రూవ్స్ ఇన్ ద బ్యారల్ వచ్చేసి 6 grooves ఉంటాయి. అండ్ రైట్కి ట్విస్ట్ ఉంటుంది బ్యారల్ వచ్చేసి. అండ్ ఎఫెక్టివ్ రేంజ్ వచ్చేసి 25 yards వరకు ఫైర్ చేయొచ్చు. అండ్ మ్యాక్సిమం వచ్చేసి 1700 yards అట్ 33 angle వరకు ఫైర్ చేయొచ్చు. అండ్ క్యాలిబర్ అండ్ అమ్యునిషన్ చూసినట్టయితే 0.22 mm, అంటే బుల్లెట్ లెంత్ అనమాట అది. సో రేట్ ఆఫ్ ఫైర్ చూసినట్టయితే నార్మల్గా వచ్చేసి 5 rounds per minute ఫైర్ చేయొచ్చు. అండ్ అలాగే ర్యాపిడ్లో వచ్చేసి 10 to 15 rounds per minute అనేది ఫైరింగ్ చేయొచ్చు. సో దీస్ ఆర్ ద 3 types ఆఫ్ గన్స్ ప్రజెంట్ ఇన్ ఎన్సీసీ. ఎస్ఎల్ఆర్ వచ్చేసి మనం డ్రిల్ పర్పస్ వాడతాం. అండ్ స్పోర్టింగ్ అండ్ 2 Mark 4 వచ్చేసి మనము ఫైరింగ్ పర్పస్లో వాడదాం. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ ద 3 cardinal principles ఆఫ్ ఫైరింగ్ ఎసెన్షియల్స్ ఆఫ్ ఏ గుడ్ ఫైరర్. ఒక మంచి ఫైరర్కి గల లక్షణాలు చూసినట్టయితే ఆన్సర్ వచ్చేసి హ్యాట్. సింపుల్గా గుర్తుపెట్టుకోండి, హ్యాట్. హోల్డింగ్, ఎయిమింగ్, ట్రిగ్గర్ ఆపరేషన్. హోల్డింగ్ అంటే హోల్డ్ ద వెపన్ కరెక్ట్ అండ్ టైట్. హోల్డింగ్ మీన్ పట్టుకోవడం, అలా వెపన్ కరెక్ట్ పొజిషన్లో పట్టుకోవాలి. అండ్ అలాగే అలా ఇలా కదలకుండా స్ట్రైట్గా కరెక్ట్ వేలో పెట్టాలి. నెక్స్ట్ వచ్చేసి ఎయిమింగ్. టేక్ ద ఎయిమ్ ఆన్ ద టార్గెట్ యూజింగ్ ఫోర్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్. మన టార్గెట్ షీట్ ఉంటుంది కదా, మన గన్ నుంచి యూజింగ్ ఫోర్ సైడ్ అండ్ బ్యాక్ సైడ్ యూజ్ చేసుకొని పర్ఫెక్ట్గా ఏమి అనేది చూసుకోవాలి. దాని నెక్స్ట్ వచ్చేసి ట్రిగర్ ఆపరేషన్. సో ట్రిగర్ ఆపరేషన్ చూసినట్టయితే ఆపరేట్ ద ట్రిగర్ కరెక్ట్లీ వితౌట్ మూవింగ్ ద వెపన్ మూవ్ కాకుండా ట్రిగర్ ఆపరేషన్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. మనం చూసినట్టయితే మన చూపుడు వీల్లో 3 lines ఉంటాయి కదా, అండ్ మనం ఎప్పుడైతే ఫైరింగ్ అనేది మనం మిడిల్ లైన్లో పెట్టుకొని ఫైరింగ్ చేస్తే ప్రాపర్గా గన్ అటు సైడ్ మూవ్ కాకుండా మన టార్గెట్ షీట్ ప్రాపర్గా వెళ్ళి టచ్ అవుతుంది అండ్ ప్రాపర్గా తగులుతుంది అనమాట టార్గెట్ షీట్కి. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వాట్ ఈస్ మీన్ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్. ఎంపీఐ అంటే ఏంటి? ఆన్సర్ వచ్చేసి ద సెంట్రల్ పార్ట్ ఆఫ్ ద ఏరియా కవర్డ్ బై ద గ్రూప్ ఈజ్ కాల్డ్ మీన్ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ ఆఫ్ ద గ్రూప్. మనం అలా ఫైరింగ్ చేసినప్పుడు టార్గెట్ షీట్ ఉంటుంది కదా, టార్గెట్ షీట్లో మిడిల్ మనం ఫైర్ చేసినప్పుడు 4 bullets అట్ ఏ టైం తగిలి దగ్గర తగులుతాయి కదా, దాన్ని గ్రూపింగ్ అనేసి అంటాం. ఆ గ్రూపింగ్ని కవర్ చేసే ఏరియాని మీన్ పాయింట్ ఆఫ్ ఇంపాక్ట్ అనేసి అంటాం. ద నెక్స్ట్ క్వశ్చన్ ఈజ్ వై ఆర్ గ్రూప్స్ ఫార్మ్డ్ వెన్ బుల్లెట్స్ ఆర్ ఫైర్డ్ ఇన్స్టెడ్ ఆఫ్ ఆల్ బుల్లెట్స్ పాసింగ్ త్రూ ద సేమ్ హోల్. మనం ఫైరింగ్ చేసినప్పుడు ఎందుకు గ్రూప్స్ ఫామ్ అవుతాయి, ఎందుకు సేమ్ హోల్లో మనం పేల్చే బుల్లెట్స్ ఎందుకు పోవు అనేసి చూసినట్టయితే రీజన్ వచ్చేసి డ్యూ టు ద ఫాల్ట్ ఆఫ్ ఫైరర్.
ఫైర్ వచ్చి ఫాల్ట్ అయ్యి ఉండొచ్చు. ఎందుకంటే 3 కార్డినల్ ప్రిన్సిపల్స్ ఫాలో అయ్యుండకపోవచ్చు. అండ్ వేరియేషన్ టెంపరేచర్ ఆఫ్ ద బ్యారెల్ టెంపరేచర్ కూడా వన్ ఆఫ్ ద రీజన్. అండ్ విండ్ ఎఫెక్ట్ అండ్ ద వెదర్ కండిషన్. మనం ఏదైనా గాలి తోలడం అండ్ వెదర్ కండిషన్ వల్ల కూడా గ్రూపింగ్ అనేది ఫామ్ అవుతుంది. అండ్ వేరియేషన్ ఇన్ అమ్యునిషన్. మన బుల్లెట్ సైజెస్ ఉంటాయి కదా, కొన్ని బుల్లెట్స్ కొంచెం తేడా ఉంటుంది అనమాట. ఆ తేడా వల్ల కూడా బుల్లెట్స్ అనేది సేమ్ హోల్లో వెళ్ళకుండా పక్కన గ్రూపింగ్ అనేది ఫామ్ అవుతాయి. దిస్ ఇస్ ద రీజన్. The next question is, what are the various positions to be taking while firing? ఫైరింగ్ చేసేటప్పుడు ఎన్ని పొజిషన్స్ ఉన్నాయి, ఎన్ని టైప్స్లో ఫైరింగ్ మనం చేస్తామని చూసినట్టయితే, ఫస్ట్ వన్ ద లైయింగ్ పొజిషన్, అంటే నేను నార్మల్గా ఫ్లాట్గా పడుకొని కాల్చేది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ద సిట్టింగ్ పొజిషన్లో ఫైరింగ్ చేసేది ఉంటుంది. ద నీలింగ్ పొజిషన్, మోకాల మీద కూర్చొని చేసే ఫైరింగ్ ఉంటుంది. అండ్ అలాగే లాస్ట్ వచ్చేసి ద స్టాండింగ్ పొజిషన్. ఈ 4 పొజిషన్స్ వచ్చేసి మనం ఫైరింగ్ మోస్ట్లీ ఆర్టిస్ట్ క్యాంప్లో చూస్తాం మనం. ఓకే క్యాట్స్, దిస్ ఈజ్ అబౌట్ వెపన్ ట్రైనింగ్ పార్ట్ 1. సో ఫర్దర్గా మీ ఇన్ఫర్మేషన్ ఇది మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. మీ జూనియర్స్కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ. జై హింద్.